ఈ వీడియోలో వెర్టికల్ రిజర్వేషన్, హారిజంటల్ రిజర్వేషన్ జియో నంబర్ 77 గురించి చర్చించదలుచుకున్నాను. అభ్యర్థులకి అప్డేట్స్ ఇస్తూ కొత్త విషయాలన్నీ కూడా ప్రతి ఒక్క వీడియోలో తెలియజేస్తూ ఉన్నాం. గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఏమిటి, అదేవిధంగా హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏమిటి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. గతంలో అయితే వెర్టికల్ రిజర్వేషన్ ద్వారానే ఫిలప్ చేస్తూ ఉండేవాళ్ళు. వెర్టికల్ అంటే ఏంటి అంటే ఓసీ తర్వాత మనకి సామాజిక న్యాయాన్ని బేస్ చేసుకొని, అంటే సోషల్ జస్టిస్ ని బేస్ చేసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ యొక్క క్రమం, దీని క్రమానుగత శ్రేణి అని చెప్పేసి అంటాం. అంటే బీసీఏ, బీసీబి, బీసీసి, బీసీడి, అలానే బీసీఈ, అలానే వచ్చేసి ఈడబ్ల్యూఎస్. సో ఈ విధంగా మనకి ఎస్సీ, ఎస్టీ వెర్టికల్ గా మనకి రిజర్వేషన్ పద్ధతి అనేది సోషల్ జస్టిస్ ని ప్రతిపాదిస్తూ మనకి రాజ్యాంగం ప్రకారం తీసుకురావటం జరిగింది. వాళ్ళ కోటా ప్రకారం ఆ పోస్టులు ఉన్నటువంటి విధానం ప్రకారం చేసేవాళ్ళు. అయితే దీనిలోనే మనకి ఉమెన్ కి ముఖ్యంగా కూడా ఈ 33.3 రిజర్వేషన్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాబట్టి ఈ 33.3 రిజర్వేషన్ సో దీని ప్రకారమే గతంలో చేస్తూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని, గైడ్లైన్స్ ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏపీపీఎస్సీకి జియో నెంబర్ 77 ని అప్లై చేయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏపీపీఎస్సీ జియో ఎంఎస్ నంబర్ 77 ని అనే హారిజంటల్ రిజర్వేషన్ అనే దాన్ని ప్రతిపాదిస్తూ మనకి సర్క్యులర్ ఇవ్వటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మీరు గమనించే ఉంటారు. వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి? ఇప్పుడున్నటువంటి గ్రూప్ 2 పోస్టులకి హారిజంటల్ రిజర్వేషన్ అప్లై చేస్తున్నాం అని చెప్పేసి హైకోర్టు కూడా ఏపీపీఎస్సీ చెప్పడం జరిగింది. రేపు మనకి 11వ తేదీన హైకోర్టు యొక్క జడ్జిమెంట్ కూడా ఉంది. సో కాబట్టి అది తెలియజేయాలి. కాబట్టి ఏపీపీఎస్సీ వాళ్ళు హారిజంటల్ రిజర్వేషన్ గురించి తెలియజేశారు. ఈసారి హారిజంటల్ రిజర్వేషన్ అప్లై అవుతుంది. హారిజంటల్ రిజర్వేషన్ వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు అంటే మెరిట్స్, డిమెరిట్స్ మనం చూసినట్లయితే అసలు ఎలా చేస్తారు ఏంటి, అసలు మనకి ఎన్ని కేటగిరీలు అయితే ఉన్నాయో ఫస్ట్ అన్ని కేటగిరీలకి మనకి మెరిట్ లిస్ట్ వేయటం జరుగుతుంది. వాల్యుయేషన్ లో మెరిట్ లిస్ట్ వేస్తారు. అంటే ఓసీ జనరల్, ఓసీ ఉమెన్, బీసీ జనరల్, బీసీ ఉమెన్, ఎస్సీ జనరల్, ఎస్సీ ఉమెన్, అదే ఎస్సీ జనరల్, ఎస్సీ, ఎస్టీ ఉమెన్. వాళ్ళ కేటగిరీ ప్రకారం మళ్ళీ బీసీఏ, బీసీబి, బీసీసీ, డి అట్లా మనకి కేటగిరీ ప్రకారం మనకి ఏంటంటే మెరిట్ లిస్ట్ వేయటం జరుగుతుంది. ఫస్ట్ అంటే ర్యాంక్ వైజ్ చేసుకుంటూ రావాలి. ఆ ర్యాంకులన్నింటిని దగ్గర పెట్టుకుంటారు. దగ్గర పెట్టుకొని మనకి జియో నెంబర్ 77 ప్రకారం వాడు ఇచ్చినటువంటి రిజర్వేషన్ విధానం ఏంటంటే 33.3 ఫర్ ఉమెన్, 4% ఫర్ పీబీడి, దట్ మీన్స్ డిజేబుల్డ్ పర్సన్స్, అంటే ఫిజికల్లీ బెంచ్ మార్క్డ్ డిజేబుల్డ్ పర్సన్స్, డిజేబుల్డ్ పర్సన్స్ అని చెప్పేసి అంటాం. వీళ్ళకి వచ్చే 4%. సో 2% మెరిటోరియస్ స్పోర్ట్స్ మెన్, స్పోర్ట్స్ పర్సన్స్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ 2%, ఎక్స్ సర్వీస్ మెన్ కి 2%. దీన్ని అప్లై చేయమని చెప్పేసి హారిజంటల్ రిజర్వేషన్ విధానంలో పేర్కొనడం జరిగింది. దీన్ని ఎలా అప్లై చేస్తారు? దీన్ని అప్లై చేయాలంటే ముందు ఏపీపీఎస్సీ వాళ్ళు కేటగిరీ వైజ్ ఓసీలో వచ్చినటువంటి మెరిట్ లిస్టు, బీసీలో వచ్చిన మెరిట్ లిస్టు, ఎస్సీలో వచ్చిన మెరిట్ లిస్టు, ఎస్టీలో వచ్చిన మెరిట్ లిస్టు, అట్లానే ఉమెన్ లో వచ్చిన మెరిట్ లిస్టు, డిజేబుల్డ్ పర్సన్ లో వచ్చిన మెరిట్ లిస్టు, స్పోర్ట్స్ పర్సన్ మెరిట్ లిస్టు, ఎక్స్ సర్వీస్ మెన్ మెరిట్, మొత్తం మెరిట్ లిస్టులు వేయాలి. ఫస్ట్ మెరిట్ లిస్టులు వేసి ఈ 33.3 రిజర్వేషన్ అప్లై అయ్యే విధానాన్ని మార్పు చేయటం జరిగింది. అంటే ఉదాహరణకి ఒక జోన్లో ఒక 30 పోస్టులు ఫిలప్ చేయాల్సి వస్తే 30 పోస్టులకి ఆ వచ్చినటువంటి మెరిట్ ని తీసుకొని 1, 2, 3, 4 అలాట్మెంట్ చేసుకుంటూ వస్తారు. ఆ 30లో మనకి ఉమెన్ ఉండొచ్చు, మెన్ ఉండొచ్చు. ఆ 30లో వచ్చేసి ఉమెన్కి ఎంత వస్తుంది? 33.3% ప్రకారం 30 పోస్టులు, 11 పోస్టులు వాళ్ళకి ఇవ్వాలి. ఈ 30లో 5 ఉమెన్ ఆల్రెడీ 1 to మనకి ఇక్కడ 30 ర్యాంకులో ఉన్నారంటే, అంటే పైన ఉన్నారనుకోండి ఉదాహరణకి, ఇంకొక 6 పోస్టులు ఇవ్వాలి వాళ్ళకి. ఈ 30లో 6 పోస్టులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కింద ఉన్నటువంటి ఈ యొక్క 30, 29, 28, 27, 26, 25 అంతవరకు ఆ పోస్టులలో ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళని తగ్గించేసి అక్కడ ఉమెన్ తీసుకొస్తారు. అప్పుడు పైన ఒక 5 పోస్టులు ఉమెన్కి వచ్చినాయి, కింద ఇక్కడ వచ్చినటువంటి మెన్ తగ్గించేసి ఉమెన్ తీసుకురావటం జరిగింది. ఈ ఉమెన్కి ఆల్రెడీ మీకు చెప్పాను నేను, మెరిట్ లిస్ట్ వేసి ఉంటారని చెప్పేసి. ఆ మెరిట్ లిస్టులో ఉమెన్ యొక్క మార్కులు వేరుగా ఉండొచ్చు, మెన్ యొక్క మార్కులు వేరుగా ఉండొచ్చు. అంటే 30 పోస్టుల్లో 11 మంది ఉమెన్ వచ్చారు,
వాళ్ళు ముందు మెరిటోరియస్లో పైన 5 పోస్టులు సాధించారు. కింద వచ్చేసి ఇక్కడ మనకి ఉమెన్కి 33.3 ప్రకారం 11 పోస్టులు ఇవ్వాలి కాబట్టి 11లో 5 పైన వచ్చినాయి కాబట్టి ఇప్పుడు 6 పోస్టులు మొత్తం 11, ఆ 30లో 11 ఫిలప్ అయినాయి. అంటే 33.3 రిజర్వేషన్ అప్లై అయింది. దీన్ని హారిజంటల్ రిజర్వేషన్ అని చెప్పేసి అంటారు. హారిజంటల్ రిజర్వేషన్ అప్లై చేయాలంటే ముందు అన్ని మెరిట్ లిస్టులు వేయాలి, అంటే అందరికీ ర్యాంకులు వేయాలి. బీసీఏ ర్యాంక్, బీసీబీ ర్యాంక్, బీసీసీ ర్యాంక్ 1, 2 మొత్తం వేసి అవన్నీ దగ్గర పెట్టుకొని మనకు ఉన్నటువంటి జోన్లో అవైలబిలిటీ ఉన్నటువంటి పోస్టులు బట్టి అక్కడ ఎంత అవసరం, ఎంతమంది అవసరం, ఎంతమంది మెన్ అవసరం, ఎంతమంది ఉమెన్ అవసరం, ఎంతమంది ఓసీ మెన్, ఎంతమంది ఓసీ ఉమెన్, ఎంతమంది బీసీ మెన్, బీసీ ఉమెన్, దాంట్లో మళ్ళీ ఏబిసిడి కేటగిరీలు, ఎస్సీ ఎస్టీ ఇట్లా ఈ విధంగా వేయటాన్ని మనం హారిజంటల్ రిజర్వేషన్ విధానం అని చెప్పి. ఇది ఉమెన్కి 33.3. అదేవిధంగా మనకి ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ పీబీడీ అని ఇచ్చాడు. ఫిజికల్లీ బెంచ్ మార్క్ విత్ డిజేబుల్డ్ పర్సన్స్ వీళ్ళకి 4% వీళ్ళకి రిజర్వేషన్ కేటాయించాలి. అట్లానే ఇప్పుడు స్పోర్ట్స్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి 2%, ఎక్స్ సర్వీస్ మెన్కి. ఇక్కడ మనం గమనించినట్లయితే కింద మనకి ఈ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఒకవేళ అవైలబిలిటీ లేకపోతే ఆ పోస్టులని ఏం చేస్తారు, వేరే వాళ్ళతో మరి ఫిల్ చేయడానికి అవకాశం ఉందంటే లేదండి. ఇక్కడ ఈ హారిజంటల్ రిజర్వేషన్లో ఏంటంటే ఈ స్పోర్ట్స్ పర్సన్స్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దాని క్యాండిడేట్లు అవైలబిలిటీ లేకపోతే అవి ల్యాప్స్ అయిపోతాయి. అలానే ఎక్స్ సర్వీస్ మెన్ ఆల్సో. మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి 2%, ఎక్స్ సర్వీస్ మెన్కి 2% ఇవ్వటం జరిగింది. ఈ విధంగా 33.3 ఫర్ ఉమెన్, డిజేబుల్డ్ 4%, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ 2%, ఎక్స్ సర్వీస్ మెన్ 2%. ఈ యొక్క రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయమని చెప్పేసి ఈ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈ యొక్క జీవో ఎంఎస్ నంబర్ 77 అమలు చేయమని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో దీన్ని ఈ యొక్క గ్రూప్ 2 నోటిఫికేషన్లో అప్లై చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ఉమెన్ ఎవరైతే ఇక్కడ మనకి కొంచెం అంటే మార్కులు వాళ్ళ మెరిట్ లిస్ట్ వేరుగా ఉంటుంది కాబట్టి మెంతో ఇక్కడ పోల్చుకుంటే వాళ్ళకి అంటే తక్కువ మార్కులు వచ్చినా కానీ మళ్ళీ ఆ పైన ఉన్నటువంటి పోస్టులు అందుకుంటున్నారు వీళ్ళు. కానీ ఉమెన్కి కొంచెం అడ్వాంటేజ్గానే ఉంది. యథావిధిగా మళ్ళీ ఉమెన్కి రావాల్సినటువంటి 33.3 రిజర్వేషన్ పోస్టులు అనేవి వస్తున్నాయి మళ్ళీ ఎట్ ది సేమ్ టైం. అంటే వెర్టికల్ రిజర్వేషన్లో ఏ విధంగా అయితే వచ్చి ఆ విధంగా వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మార్కుల వేరియేషన్లో కొంచెం ర్యాంకులు తక్కువ ఉన్న వాళ్ళు కూడా పోస్టులు అందుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పుడు 30 తర్వాత 31, 32, 33, 34, 35 రావాలి. కానీ అన్ని మార్కులు అక్కడ ఉమెన్కి రాకపోయినా కానీ వాళ్ళు ఆ తర్వాత 40లోనో ఎక్కడ 50లోనో ఉన్నారనుకోండి ఉదాహరణకి, వాళ్ళు అక్కడ లేకపోతే వీళ్ళని తీసుకొచ్చి అక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క గైడ్లైన్స్ ప్రకారం హారిజంటల్గా రిజర్వేషన్ అప్లై చేస్తే న్యాయం జరుగుతుంది అని సుప్రీంకోర్టు భావించి జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి దాని ప్రకారం ఇది అప్లై చేస్తున్నారు. దీన్ని హారిజంటల్ రిజర్వేషన్ జీవో నెంబర్ 77 అని చెప్పేసి అంటారండి. దీనివల్ల మనకేందంటే మనం చేయగల మార్పులు ఏమీ లేవు. ఎవరైతే మనం కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళకి వచ్చే మార్కులు ఆల్రెడీ వస్తాయి, దాని ప్రకారం వాళ్ళు ఫిలప్ చేస్తారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ గ్రూప్ 2 స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.